హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. సికింద్రాబాద్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్లో వర్షం పడుతోంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్లో కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన. కార్తీక్, ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది, మేఘవృతంగా మారింది. దాదాపు మనకు గంట నుంచి కూడా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తా ఉంది. హఠాత్తుగా కురిసిన వర్షానికి అయితే నగర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు మునిగాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా మనకు సేమ్ కండిషన్ అనేది కనిపించింది వాతావరణంలో. నిన్న కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిన్న మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి మనకు వర్షం అనేది నమోదైంది. దాదాపు మనకు నిన్న 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ రోజు గంట నుంచి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షం నమోదవుతున్న కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఇప్పటికీ 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ కావచ్చు, షేక్పేట్, అమీర్పేట్, ముషీరాబాద్, దాంతోపాటు నాంపల్లి, హిమాయత్ నగర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో అయితే మనకు దాదాపు 8 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో గంట పాటు కూడా మనకు నగర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ ఇప్పుడు ప్రస్తుతం మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారిగా మారిన వాతావరణంతో అయితే నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు, సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బయటకు వచ్చే వాళ్ళైతే ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం నిన్న చూసాము, నిన్న కూడా మనకి ఇదే వాతావరణం కనిపిస్తుంది. కాస్త వాతావరణం రెయిన్ తగ్గినప్పటికీ కూడా మనకు నిన్న హెవీ ట్రాఫిక్ అనేది కనిపిస్తుంది ఈ సమయంలో. సో అదే వాతావరణం మనకు ఇప్పుడు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, దాంతోపాటు భారీ వర్షం నమోదవుతున్న కారణంగా కూడా మనకు హెవీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. దాంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఇప్పటికైతే అలర్ట్ జారీ చేశారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉన్నాయో అక్కడికి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వాటర్ క్లియర్ చేయడం జరుగుతా ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో గంట పాటు అయితే హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంది. కార్తీక్. రైట్ కల్పన.